తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఓటమి పాలైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, అఫిడవిట్లో అవకతవకలు జరిగినట్లు 24 నియోజకవర్గాలకు చెందిన 30 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 32 ఎకరాల భూమి కేటీఆర్ కొడుకు పేరు మీద ఉందని, కానీ అఫిడవిట్లో ఆస్తులను ప్రస్తావించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై బహుజన్ సమాజ్వాద్ పార్టీకి చెందిన చక్రధర్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్, పాడి కౌశిక్ రెడ్డి గెలుపుపై అభ్యంతరం తెలుపుతూ ఈటెల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భర్తీ సమాచారం ప్రతి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ ఎన్నికల్లో ఇటీవల గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముఖ్యంగా దాదాపు 24 నియోజకవర్గాలకు చెందినటువంటి 30 పిటిషన్లు ఇప్పటి వరకు హైకోర్టులో దాఖలైనట్టు మనకు సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేలు నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా హైకోర్టును ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల ద్వారా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా వాళ్ళు ఎన్నికల కమిషన్ కి ఇచ్చేటువంటి అఫిడవిట్ లో కూడా చాలా అంశాలను పొందపరచలేదు కాబట్టి వీటిపైన విచారణ జరిపి అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పష్టంగా ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు, అంటే వారి చేతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పైన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పిటిషన్ వేశాడు. 32 ఎకరాల భూమి కేటీఆర్ కొడుకు మీద ఉందని అఫిడవిట్ లో హిమాంష్ ఆస్తులను ప్రస్తావన చేయలేదు కాబట్టి వీటిని విచారణ జరపాలనేది మహేందర్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై కూడా బహుజన్ పార్టీకి సంబంధించినటువంటి చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశాడు. మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పైన, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పైన కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కూడా వేసినటువంటి పిటిషన్ ఉంది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా పిటిషన్ వేశారు. కాబట్టి ఈ పిటిషన్లన్నీ కూడా ఇంకా నెంబరింగ్ రావాల్సి ఉంటుంది, ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దాదాపు 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 30 పిటిషన్లు దాఖలై వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో హైకోర్టు ఎప్పుడు విచారణ జరుపుతుందనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత ఏడాది కూడా వీటిపైన పూర్తి స్థాయిలో గతంలో ఎమ్మెల్యేలు ఎవరైతే అఫిడవిట్లో తప్పుల అంశాలను పేర్కొన్నారో ఆ ఎమ్మెల్యేల పైన విచారణ జరిపి వాళ్ళకి అనర్హత వేటు వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి ఇప్పుడు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.